హలో వెల్కమ్ టు TV9 నేను శివాని. సో October 16కి మిత్రమండలి మూవీ రిలీజ్ కాబోతుంది. సో ఈ మూవీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండింది, స్టోరీ ఎలా ఉండబోతుందో వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు మూవీ టీమ్ మెంబర్స్ ఉన్నారు. లెట్స్ హావ్ ఎ చిట్ చాట్ విత్ దెమ్. హలో అండి, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ అండి. హలో శివాని అని చాలా మంచిగా పలకరించారు. TV9లో ముఖ్యాంశాలు వచ్చినప్పుడు మీరే మాట్లాడతారా? అందరూ అండి, చాలా మంది యాంకర్స్ ఉంటారు. లేదండి, 4 నిమిషాల్లో 40 5 at 5 గుర్తొచ్చింది. మూవీ గురించి మాట్లాడతాం. నర్వస్ గా ఉన్నారా? మూవీ రిలీజ్ కాబోతుంది, హ్యాపీనెస్ అండ్ అలాగే నర్వస్ గా ఉన్నారా? అవును, విష్ణు గారికి అయితే ఇందాకనే తెలిసింది. ఎందుకంటే ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి. అంటే జస్ట్ we are expecting it to release on 16th నాకు ఇప్పుడే. సో ఫైనల్ 16th అయితే రిలీజ్ కాబోతుంది మూవీ. సో మూవీ గురించి మాట్లాడితే ప్రియదర్శి గారు మీరు చెప్పండి, ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది? సమ్మరీ చాలా షార్ట్గా చెప్పండి, స్టోరీ కాదు. మళ్ళీ మీరు అంటారు స్టోరీ నేను చెప్పలేను, మూవీ థియేటర్కి వెళ్ళి చూడాలని. ఆల్రెడీ చెప్పారు కాబట్టి గుర్తుంది. సో మూవీ ఎలా ఉండబోతుందో ఓవరాల్గా? డెఫినెట్లీ ఐ థింక్ ఫన్ ఫిలిం. ఒక మాటలో చెప్పాలంటే అందరూ ఒక ఏజ్ బార్ లేకుండా, అంటే డెఫినెట్లీ వస్తుందని మేము అనుకుంటున్నాము. అంటే ఇట్స్ ఆన్ సెన్సార్ బోర్డ్. సో ఇట్స్ అ క్లీన్ ఎంటర్టైనింగ్ ఫిలిం. అది అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడొచ్చు, పిల్లలు పెద్దలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. పైగా మనకి దివాళీ టైంలో రిలీజ్ అవుతుంది కాబట్టి సో దట్ సెక్షన్, ఆ పీరియడ్ మనకి చాలా స్పెషల్ అక్రాస్ ద కంట్రీ. మన దగ్గర కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో దివాళీ మేము స్టార్ట్ చేయబోతున్నాం అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఫుల్. ఒక లక్ష్మీ బాంబ్ వెళ్తే ఎంత సౌండ్ వస్తుందో దానికంటే ఎక్కువ సౌండ్ మా థియేటర్లో వస్తుంది. అంత నవ్వుతారేమో జనాలు. అంటే అందుకనే వీళ్ళు బాట్ మై ఫారెన్ ఎక్స్పోర్ట్, అదే సారీ బెహ్రా, ప్రసాద్ బెహ్రా సరే అనుకోండి, కరెక్ట్. ప్రసాద్ బెహ్రా, ఓకే. ఆయన గురించి అంటున్నారా మీరు? సారీ. ప్రకాష్ ఆల్రెడీ చూస్తున్నా అక్కడి నుంచి ఇట్లా గురాయించేస్తాం. ప్రసాద్ గారు చెప్పాలి, మీరే చెప్పాలి. ఇంకా లేదు మామ, నిజంగా అంటే అసలు టార్గెట్ చేయలేదు. నేను గొప్ప చెప్తున్నా. అంటే ఆయన చాలా రీల్స్ అవి చేస్తుంటాడు, చాలా సారీ మైక్రో స్టోరీస్, అంటే కొత్తగా మైక్రో డ్రామా స్పెషలిస్ట్ ఆయన. సో అండ్ ఆల్సో విజయ్ ఎవరైతే మా దర్శకుడు ఉన్నాడో, విజయేందర్ ఎస్ అని, అది కూడా నాకు మొన్నే తెలిసింది. మొన్న దాకా విజ్జు తెలిసింది. ఇక్కడ రాష్ట్రం, ఇక్కడ విజయేందర్ ఎస్. సో యాక్చువల్లీ అదే పేరు వేసినప్పుడు నేను ముందు అరే విజేందర్ సార్ అంటే విజేందర్ రెడ్డి గారు మా ప్రొడ్యూసర్ అనమాట, ఆయన పేరు వేసారేమో అనుకున్నాను నేను. బట్ మళ్ళీ మంచిగా మొత్తానికి అయితే తెలిసింది. సో నిహారిక, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మూవీ ఎలా ఉండబోతుంది? ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు మీరు? ఎక్సైటెడ్ కన్నా నర్వస్గా ఉన్నానండి. చూద్దాం. ఐఎమ్ ఎక్సైటెడ్ ఎస్, బట్ వేర్ ఆల్ వెరీ నర్వస్. October 16th చూద్దాం. ఐ డోంట్ వాంట్ టు సే మచ్ అబౌట్ ఇట్. వాట్ ఎవర్ దర్శి స్క్రిప్ట్ ఇవ్వలేదా? అంటే ఈ సినిమా చాలా కామెడీ, ఎంటర్టైనింగ్ అండ్ చాలా ఫన్ ఉందండి. అండ్ ఇట్స్ అ కామెడీ ఆఫ్ ఎర్రర్స్, కన్ఫ్యూజన్ కామెడీ అనొచ్చు. అండ్ వీఆర్ ఆల్ ప్లేయింగ్ ఎక్స్ట్రీమ్లీ కేయాటిక్ క్యారెక్టర్స్. చాలా కేయాటిక్ క్యారెక్టర్స్ తెలుగులో చాలండి, అంతవరకు చాలు. చాలా క్యాస్ క్రియేట్ చేస్తున్నామండి మేము సెట్ మీద. పెట్టుకుంటామండి, పర్లేదు. లేదు తెలుగు వస్తే కానీ తెలుగు రావు కదా. కరెక్ట్. నువ్వు ట్రాన్స్క్రైబ్ చేస్తావా? ట్రాన్స్క్రైబే అంటారు దాన్ని. నేను అంటే యూట్యూబ్ లో చేయాల్సిన అవసరం లేదు, అది వాళ్ళు చేసుకుంటారు. ఒక్క సెకండ్ కి ఇది పిల్లలకి ట్యూషన్ లా అయిపోయింది ఇక్కడ మనం ఇంటర్వ్యూ. ఇందులో పిల్లలు ఎవరండి? అదే ప్రసాద్ బెహ్రా. యూ టెల్. ప్రసాద్ గారు మీరైనా చెప్పండి, మాట్లాడండి. వీళ్ళకి జోక్ ఎక్కువ పాస్ అన్నాడండి. పాస్. నెక్స్ట్ విష్ణు గారు మీరే. సినిమా గురించి అండి. ఈ సినిమా ఒక నిహారిక గారు అన్నట్టు బాగుంది పేరు. నిహారి కదా, అది మటన్ కదా. కామెడీ ఆఫ్ ఎర్రర్స్. నేను కూడా తెలుగులో చెప్పు. తెలుగులోనే ఎందుకు ఆవిడ అంతలా ర్యాక్ చేస్తున్నారు మీరు? లేదు కదా అండి,
ఇది టూ మచ్ అండి. మహిళా సంఘం చూస్తే ఏమనుకుంటారు? యూఆర్ టాకింగ్ అబౌట్ ద డ్రాగ్ క్వీన్. మహిళా సంఘాలు చూస్తే చూడండి మా సినిమా ఎవరైనా చూడొచ్చు మహిళా సంఘాలు మూవీ గురించి కాదు, ఇంటర్వ్యూ అంటున్నారా? ఇంటర్వ్యూ కూడా ఎవరైనా చూడొచ్చు. మీరు మూవీ గురించి అనుకుంటున్నారా? మూవీ అందరు చూస్తారులేండి. చూస్తారు. ఓకే, సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మూవీలో? అంటే ఈ సినిమానే ఒక ఫిక్టీషియస్ టౌన్లో స్టార్ట్ అయ్యి మన సొసైటీలో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లమ్ని చాలా చిన్నగా చాలా కామెడిక్ వేలో చూపిస్తామండి. ఓకే, అది ఏంటో మీరు థియేటర్కి వచ్చినాక చూడొచ్చు. October సో ఐ థింక్ నేను డెఫినెట్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ అ వెరీ సర్కాస్టిక్ ఫిలిం. అంటే సటైర్ అంటారు కదా, మనం వ్యంగ్యం అంటాం. ఓకే, ఒక వ్యంగ్యం అంటే ఇప్పుడు దేని మీదైనా మనము వ్యంగ్యం చేయొచ్చు. అంటే మన ఇవాళ రేపు అది అంటే అది యూట్యూబ్లో పెట్టిన కామెంట్ లా కాకుండా లేకపోతే ఇక్కడ సోషల్ మీడియాలో డబుల్ మీనింగ్ లా ఉంటుందా నో లేకపోతే? నో ఇట్స్ వెరీ స్ట్రైట్ మీనింగ్. meaning, okay. ఇట్స్ అ వెరీ స్ట్రైట్లీ ఇంటెండెడ్. మీరు ఇది ఖచ్చితంగా నవ్వుకోవడానికి ఇంటెండెడ్ అయ్యి ఇప్పుడు మనకి నవ్వుకోవడానికి వీ డూ మెనీ థింగ్స్ లైక్ కామెడీ అనేది ఒకటి, స్టాండప్ కామెడీ ఒకటి, హ్యూమర్ లైక్ అంటే సిచ్యువేషనల్ హ్యూమర్ తోటి రాసే కొన్ని ఉంటాయి. అండ్ కొన్నిసార్లు అవతల వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ కూడా హ్యూమర్ క్రియేట్ లేదు. చేస్తారు. See, there is a satire. There is not. It's not a critique. ఓకే, సటైర్ అంటే వ్యంగ్యం. క్రిటిక్ అంటే ఎదుటి వారు చేసిన లోపాలు ఎక్కువలో తక్కువలో మాట్లాడుకునేది. ఇక్కడ అట్లాంటిది ఏం లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ సటైర్. అండ్ ఒక ఇందాక మనోడు అన్నట్టు ఒక పూర్తిగా ఇప్పుడు సోకులపాలెంకి ఒక 200 కిలోమీటర్స్ దగ్గరలో ఇంకో కొత్త ఫిక్టీషియస్ విలేజ్ వచ్చిందనమాట. అది కన్సార్ నుంచి ఒక 1000 కిలోమీటర్లు ఉంటుంది. సో యా ఇట్స్ అట్లా. సో అట్లా ఒక ఇప్పుడు ప్రసాద్ గారు మీరు చెప్పాలండి మూవీ గురించి. మీ రోల్ ఎలా ఉండబోతుంది? అదే కదా, ఎందుకు సీరియస్? మీ సర్కాజం అంతా చూసాం కదా యూట్యూబ్ లో, మీ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది, సర్కాజం ఎలా ఉంటుందో చూసాము. సో మూవీలో ఎలా ఉండబోతుంది? మూవీలో కూడా అలానే ఉంటుందండి ఆల్మోస్ట్. Okay. కాకపోతే చాలా నన్ను straight బాగా డామినేట్ చేసిన వ్యక్తి అతనే కాబట్టి ఇక్కడ కూడా డామినేట్ చేస్తున్నారు. మూవీలో కూడా డామినేట్ చేస్తారండి. అవునా? నన్ను పక్కన పడేశారు అందరు కలిసి. నోట్ చేయాలి ఇది. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఒకసారి మూవీ ఒకవేళ ఒక చూసినట్లయితే ఒక డైలాగ్ ఎక్కువ ఉన్నా కూడా హీరోయిన్ ఒప్పుకోకుండా కొట్టేసి ఉండేది ఎందుకు? సినిమాలో అదే ఉండేది. రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు సినిమా చూస్తే October 16th ఈయనంత అబద్ధాల పుట్టో తెలుస్తుంది. నేను రాజ్మేర్ ఇక్కడ లేడు, తను యూఎస్ వెళ్ళారండి. రాజు యూఎస్ షూటింగ్ ఫ్రమ్ బెంగళూరు ఈస్ గోయింగ్ టు యూఎస్. ఏంటి 3 రోజులకా? What are you talking? ఒక్కరోజు అరిజోనాలో షూటింగ్ నో ఉంటుంది. వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే అంటే నేను నా సినిమాలు చూశారు, దర్శి గారి సినిమాలు చూశారు, నేను మా అందరు చూశారు. ప్రసాద్ బైరాది ఒక అసలు నార్మల్గా తన సిరీస్లలో తన కంటెంట్ క్రియేట్ చేసిన దాంట్లో చూడని సైడ్ చూస్తారు. మా అందట్లో ఆయన బిగ్గెస్ట్ అసెట్ ఈ సినిమాకి. ఎందుకంటే మేము ఆల్రెడీ వీఆర్ ఎక్స్పోజ్డ్. ఓకే, నేనైనా రాజ్మేర్ అయినా కానీ, దర్శి గారు అయినా కానీ, నిహారిక గారు అయినా, దెన్ హీఈస్ ఇప్పుడే సిల్వర్ స్క్రీన్ మీద బడ్డింగ్ లా ఈ ఇప్పుడు సినిమా వస్తున్నారు. అంటే తను కమిటీ గురలు చేశాడు, దాంట్లో అవును. చాలా Recently. మంచి చేశాడు. దీంట్లో దిస్ ఇస్ గోయింగ్ టు బి చూసారా మీ గురించి ఇంతలా మాట్లాడారు? పాజిటివ్ గానే పాజిటివ్ గానే చెప్పారండి. శివాని గారు. అర్థమైంది. I'll also say pass, then you talk about me like యా బేసికలీ తన గురించి మాట్లాడినట్టు. Oh. బాగుంది మీ గురించి strategy. దర్శి గారు మాట్లాడతారు. సో అసలు అంటే మేము దర్శి సరిగ్గా మాట్లాడతారు. మేము సెన్సర్ వేసామండి దీనికి. అసలు అలా మొత్తం క్లీనే అండి, అలా కాదు. అంటే వి వాంటెడ్ టు అంటే మేము జనరలీ ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు ఇలాంటి ఒక అమ్మాయికి అంటే ఇట్లాంటి ఒక యాక్ట్రెస్కి ఒక గొప్ప లాంచ్ ఇవ్వాలని మేమందరం వి ఫెల్ట్ వెరీ పర్సనల్. అంటే వి వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ నిహారిక హెస్ బీన్ అచీవింగ్ అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ద వరల్డ్. యా ట్రూ. సో అది చూస్తున్న ప్రతిసారి రీల్ చూస్తున్న ప్రతిసారి సో సీరియస్ అండి. యు పేడ్ నో? అబ్సల్యూట్లీ నాట్. పేడ్ నో. కాంట్ అఫోర్డ్. అయినా ఎంత మంచి పిఆర్ అండి మీకు. ఎవరండి? దర్శి గారు కదా. అవునండి. అసలు ఆ పిఆర్ టీమ్ చూస్తే మీరు ఇవన్నీ వాట్ డు యు మీన్? ఓకే, నిహారిక గారికి మంచి పిఆర్ టీం ఉందన్న విషయం మనకి ఈ రోజు తెలిసింది కాబట్టి ఇక్కడ కింద స్క్రోలింగ్ కూడా వేయండి. yes మేము చాలా thumbnail కూడా ఇదే పెట్టుకుంటాము. చెప్పండి మీ పిఆర్ టీం గురించి. ఈ మూవీ ఉంటేనే కదండి ఈ మూవీకి ఇక్కడ మిమ్మల్ని ఇంటర్వ్యూ సెటప్ చేసిన ఆయన పిఆర్ టీమ్. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మమ్మల్ని అడుగుతుంటారు ఏం చేద్దాం. ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. మూవీ విషయానికి వస్తే మిత్రమండలి ఈ టైటిల్ ఎవరు ఫిక్స్ చేశారు? సత్తు విజేందర్ అని మా డైరెక్టర్ ఆయన. ఓకే, అతను నాకు అంటే అందరికీ ఒక 1-2 months అటు ఇటుగా కథ విన్నాం అందరము. అది మన ఫస్ట్ నాకు చెప్పినప్పుడు
కథ నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఏమనుకుంటున్నావు టైటిల్ అంటే మిత్రమండలి అని అనగానే అది చాలా అంటే మండలి మనము చాలా చాలా ఎక్కువ ఎప్పుడు తరచూ వాడే పదం అది. కానీ ఇట్లా మిత్రమండలి అనేది మనం ఎక్కువ మా నాన్న చిన్నప్పుడు కాలంలో వింటుండే అనుకుంటా. సో బట్ నౌ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ టైటిల్ వినంగానే ఇట్ వాస్ ద ఫస్ట్ థింగ్ దట్ కాట్ మై అటెన్షన్ ఏంటంటే మిత్రమండలి అని టైటిల్. అపార్ట్ ఫ్రమ్ ద స్టోరీ అది చాలా ఇంట్రెస్టింగ్ ఉండింది ద వే ఈజ్ రిటన్. బట్ డెఫినెట్లీ ద టైటిల్ ఈజ్ ఫ్రమ్ ద డైరెక్టర్. అండ్ దాన్ని ఇంకా అందరు సపోర్ట్ అంటే మా ప్రొడ్యూసర్స్ అంటే మేము షూట్ చేస్తున్నప్పుడు ఐ థింక్ ఒకరే ప్రొడ్యూసర్ ఉండే. కానీ కథ ఎంత బాగుందంటే ఒక 4-5 వచ్చి మేము చేస్తాం అని. సో ఇట్ బికేమ్ స్లోలీ అలా ఇంట్రెస్ట్ స్లోలీ ఒక్కరు కాస్త 4 అయ్యారు అనమాట మా ప్రొడ్యూసర్స్. సో ప్రసాద్ గారు మీరు ఇప్పుడు చెప్పాలండి యూట్యూబ్లో ఆ స్థాయి నుంచి ఇప్పుడు మూవీస్కి సిల్వర్ స్క్రీన్ మీద మీరు వచ్చారు. సో ఆ జర్నీ ఎలా ఉండింది అండ్ ఏమైనా డిఫరెన్సెస్ స్పాట్ చేయగలిగారా మీరు? బేసిక్గా నేను యూట్యూబ్ నుంచి రాలేదు, ఫస్ట్ మూవీస్ నుంచి అటు వెళ్ళానండి. ఓకే. కాకపోతే యూట్యూబ్ అనేది నాకు ఒక ఆడిషన్ లాంటిది సినిమాలోకి రావడానికి. సో అంతే, వస్తానని తెలుసు, ఎప్పుడు వస్తానని తెలియదు. ఏమైతే ఉండింది మీకు సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలనేది ఉంటుంది కదా. సో షూటింగ్ ప్రాసెస్లో ఏమైనా డిఫరెన్సెస్ స్పాట్ చేయగలిగారా మీరు? అంటే ఏ రకంగా డిఫరెన్స్ అంటున్నారు మీరు? డిఫరెన్సెస్ అంటే థ్యాంక్ యూ అండి, మీరు నాకు ఒక ట్రాన్స్లేట్ అంటే చెప్పండి. అట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, కాన్వర్జేషనల్గా ఏమైనా మాట్లాడు. స్ట్రైట్ అందరికి తెలుసు, నువ్వు కొంచెం వివరించి చెప్పు. అదే హారిక పక్కన కూర్చుంటే కొంచెం నర్వస్గా ఉంది, ఏమంటారు అట్లా బాగుందండి. యాక్చువల్గా నేను రావడమే దర్శితో యాక్ట్ చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సూపర్ స్టార్ పక్కన నేను అందులోనే ఒక ఇన్స్టాగ్రామ్లో సూపర్ స్టార్ నిహారికతో యాక్ట్ చేస్తానని అసలు. ఇన్స్టాగ్రామ్ సూపర్ స్టార్ ఏమన్నా ప్రాసహం చేసలా ఇన్స్టాగ్రామ్ సూపర్ సో స్టార్ వాళ్ళతో యాక్ట్ చేస్తాను అసలు డెఫినెట్గా అనుకోలేదండి. సర్ప్రైజ్ తోని లాంగ్ బ్యాక్ ఎప్పుడు వైజాగ్ వైఎంసీలో ఫోటో ఆడితే దర్శ దొబ్బే అన్నాడు అన్నారా? అదే షూటింగ్ బట్ అతనితోనే ఈరోజు యాక్ట్ చేస్తానంటే ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్. నాకు ఆయనకే అచీవ్మెంట్. ఆయన కూడా ఒక యూట్యూబ్ సూపర్ స్టార్తో వర్క్ చేస్తున్నందుకు ఆయన చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు అది గ్రాట్యూడ్ చూపిస్తూ ఉంటారు నాకు ఎప్పుడు. నేను ఇమాజిన్ చేసుకోగలుగుతున్నానండి మీరు అందరు సెట్స్ మీద ఉంటే ఎలా ఉంటుందో అనేది. సో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఇట్లాగే ఉండేది, దీనికంటే ఇంకొంచెం ఎక్కువ నాటుగా ఉండేది. కావాలంటే నేను వీడియో చూపిస్తాను కెమెరా అయిపోయిన తర్వాత. ఆ వీడియో చూడకూడదు మీరు, చాలా ఓకే అది కదా అంటే యూట్యూబ్ లో నువ్వు రిలీజ్ చేస్తావు అవి కాదు వీడియోలు మళ్ళీ దాని మీద సిరీస్ ఇస్తాడు. ఓకే, మైక్రో డ్రామాస్. ఓకే. సో నిహారిక గారు హౌ డిడ్ దిస్ మూవీ హ్యాపెన్ టు యూ అని అడిగితే ఏం చెప్తారు? నిజం చెప్తానండి, లేదు. Actually, it's the first story I ever heard. Almost like a year and a half, 2 years ago, I think. 2 years ago, and it was about to take off, but it didn't, and there were a lot of other things, which is why this wasn't the first ever film that I've been in across languages, but it is my first Telugu film. And story చెప్పినప్పుడు నాకు ఒకే లైన్ చెప్పాడు విజయ్ ఫస్ట్. హీ సెడ్ మొత్తం చెప్పాడు. ఫస్ట్ ఓపెనింగ్ ఎలా చెప్పాడంటే విజయ్, అమ్మాయికి మామూలు తిక్క కాదు తింగరిది, ఐ సీ హర్ ఇన్ యూ. అది కాంప్లిమెంట్, అదే ఎగ్జాక్ట్లీ. సో మొత్తం స్టోరీ నరేట్ చేయడానికి ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకున్నారు. పెట్టుకుని దానికి ముందు 20 నిమిషాలు మేము తెలుగులో మాట్లాడాం. దాని తర్వాత లోపల నుంచి ఒక ట్రాన్స్లేటర్ వస్తే ఈయన తెలుగులో చెప్తుంటే ఆయన నాకు ఇంగ్లీష్లో చెప్తున్నారు. ఓకే, సో ఐ వాస్ లైక్ నాకు అర్థమవుతుంది కదండి అంటే 15 మినిట్స్ తర్వాత ముందే చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు దాకా మాట్లాడిన తెలుగే కదా విజయ్ అంటే అది కరెక్టే అని హీ టోల్డ్ మీ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ అండ్ ఐ థాట్ ఇట్ వాస్ ఎవరు? అనుదీప్. అవునా? కాదా సానియా? మీకు అనుదీప్ అని ఎందుకు అనిపించిందండి? అంటే నేను చెప్తా దాని గురించి, అంటే తొందరలో మీకు తెలుస్తుంది. లేదు అనుదీప్ కాదు, ఇట్ వాజ్ జస్ట్ డిఫరెంట్ పర్సన్. అండ్ ఐ హర్డ్ ద స్టోరీ అండి, చాలా తిక్కగా పిచ్చగా అనిపించింది ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్. ఓకే. అండ్ అండ్ దాని తర్వాత ఒక 15 లుక్ టెస్ట్లు, 15 ఆడిషన్లు, 20 తర్వాత కూడా ఫిక్స్ ఎందుకు చేస్తారండి ఫస్ట్ టెస్ట్లు చేయకుండా? సో దేర్ వర్ a lot of, it was a long process, but if anything was worth all that effort, I would say it's this film. Okay. And I hope it does well. It's my pride and joy, honestly. Okay. It's one of the proudest things I've ever done in my life.
ఓకే, చెప్పండి ప్రసాద్ గారు, మూవీలో ఇంకెలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేశారు ఒక కామెడీ కాకుండా? కామెడీ కాకుండా సెంటిమెంట్ అసలు లేదండి. లేదా? మంచి కథ, మెసేజ్ ఓరియంటెడ్ కాదండి. సార్ కాసేపు మీరు వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి నవ్వుకునే సినిమా, లాజిక్ ఇది ఉండవు, కాసేపు నవ్వుకునే సినిమా అంతే. లాజిక్ ఉంది, మా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి, లాజిక్ ఉంది ఉంది ఉంది. ఈ ప్రసాద్ గారు మాట్లాడినంత కట్ చేయండి సినిమాకి ఎఫెక్ట్ అయితే, లేకపోతే ఉంచండి. ప్రసాద్ యాక్చువల్లీ ఎంసీక్యూ చెప్పరా నువ్వు? పర్లా నువ్వు పొడి పొడిగానే మాట్లాడుతున్నావు. బెటర్ మామ. అదే ఇయే చెప్పలే. ఓకే, దర్శి గారు మీరు చెప్పండి, మూవీలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండబోతుంది ఇంకా పూర్తిగా? సో నేను ఇందాక అన్నట్టు ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్లీ అ ఫన్ ఫిలిం. అండ్ డెఫినెట్లీ ఫన్ ఫిలిం అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఆన్ ఏదో అన్ని ఒక మంచి మంచి నవ్వుకునే సీన్లన్నీ కలిపి ఏదో స్టోరీగా అట్లా కాదు. ఒక స్టోరీ నిజంగా ఒక కథ జరుగుతుంది. కథలో ఇట్స్ అండ్ దీంట్లో నాకు బాగా నచ్చిన ఇంకేంటంటే విజయ్ రాసిన నాకు ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఆల్సో ద స్క్రీన్ ప్లే స్టైల్. అతను రాసిన స్క్రీన్ ప్లే స్టైల్ మేమందరం దాదాపుగా డబ్బింగ్ ఫినిష్ చేసినాం. అండ్ ఈ డబ్బింగ్లో చూస్తున్నప్పుడు కూడా నాకు ఈ సినిమాకి ఎడిటింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇట్లా చాలా అంటే సమ్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెక్నీషియన్స్ హ్యావ్ వర్క్డ్. అంటే యూ ఆల్సో సా ఆర్ఆర్ ధ్రువన్స్ మ్యూజిక్, మన జంబర్ గింబర్ లాల పాట. ఇదేదో అంటే ఇక్కడ ఒక ఫిక్టిషియస్ విలేజ్లో జరుగుతున్న ఒక కథలాగా అనిపిస్తుంది, కానీ వెన్ యూ లుక్ ఎట్ ఇట్ ద వెరీ లార్జర్ పర్స్పెక్టివ్ దిస్ రెజోనేట్స్. దీంట్లో ఈ కథలో ఉన్న విశేషాలు కానీ కథా వస్తువుగా చూసుకుంటే ఒక మంచి ఒక డంబర్ ఇట్లాంటి డమ్ అండ్ డంబర్, తర్వాత ఇట్లాంటి చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్న మంచి కామెడీ ఫిల్మ్స్ లాగా ఇది కూడా ఉంటుంది. ఇవన్నీ నేను ఇట్లా బాగా డబ్బా కొడుతున్నా అంటే డెఫినెట్లీ డబ్బా కొడతా, బికాస్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ డబ్బా ఏందండి మీరు చేసిన పని గురించి? అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది బేసికలీ ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మన సినిమా గురించి బాగానే ఉంది కదా అందరం అనుకుంటాం, కానీ దాని గురించి నిజంగా ఇంత చెప్పాలా అవసరం అని అనిపిస్తుంది. బట్ ఐఎమ్ సీరియస్లీ వెరీ హ్యాపీ డూయింగ్ దిస్. ఇంకా అంటే ఇప్పుడు ఇంకా వీ హ్యావ్ కపుల్ ఆఫ్ డేస్ ఆఫ్ షూటింగ్ లెఫ్ట్. అండ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు మన దగ్గర. అంటే the four of us, and also Rag Mayur, he's also busy shooting. We have Satya, we have Vanilla Kishore, full packed and we have VTV Ganeshan, we have Jeevan, we have Srikanth. Inka chaala unnai. We have some really special interesting cameos దాచిపెట్టాము. ఓకే, సో ఇది ఒక 1 year పాటు వి హ్యాడ్. అంటే ఇది ఎట్లుంటుందంటే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడా అనుకొని వెయిటింగ్ ఒకటి ఉంటుంది, ఇంకెప్పుడు అయిపోద్దిరా అని ఇంకొక. సో ఈ 2 feelings మధ్యలో ఉండేది మాకు మిత్రమండలి ఎప్పుడు. బట్ ఫైనలీ రిలీజ్ కాబోతుంది. Yes, finally we are coming soon on October 16th, and all we have to do is like, అంటే నేను నా తరఫున if I can represent my friends here and tell that this is going to be that one film మీరు హ్యాపీగా టికెట్స్ బుక్ చేసుకొని ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్లాలా వద్దా, రేటింగ్ బాగుంటుందా లేదా, డబల్ మీనింగ్స్ ఉంటాయా, అవన్నీ లేకుండా చాలా క్లీన్గా మీరు నవ్వుకోవడానికి. సో మీ దివాళీ హాలిడేస్ ఇట్ విల్ స్టార్ట్ ఆన్ అ వెరీ బ్రైటర్ బ్యూటిఫుల్ నోట్. సో మీరు ఒక 100 రూపాయలు తక్కువ క్రాకర్స్ కొనుక్కున్నా పర్లే, కానీ యూ కెన్ డెఫినెట్లీ అఫోర్డ్ దిస్ థింగ్, యూ విల్ లవ్ ఇట్. సో విష్ణు గారు మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు మూవీ గురించి? మా మిత్రమండలికి మీ మిత్రమండలితో వచ్చి ఇది కదా వాడు చెప్తాడు, ప్లీజ్ చెప్పండి. మా మిత్రమండలి సినిమాని మీ మిత్రమండలితో వచ్చి చూసి కాసేపు నవ్వుకోండి. అండ్ ఇట్స్ ఆల్ ఫ్రెండ్స్ బేసిక్లీ. ఒక 4 ఫ్రెండ్స్ యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ కూడా, ఒక 4 ఫ్రెండ్స్, ఇంకొక 4-5 ఫ్రెండ్స్ మమ్మల్ని. ఈ 4 ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్ ఎలా కలుస్తారు అది తెలియాలంటే అదే సినిమా తెలియాలంటే October 16th వెయిట్ చేయాల్సిందే. ఓకే, ఇంకెంతలే 9 వస్తే 15 రోజులు 2 వారాలు అంతే. అంతే హార్డ్లీ అయిపోయింది. Oh my god. మీరే ఫైనల్లీ వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్ మూవీ టు ఆడియన్స్? Please watch it, Andy. We've put our blood, sweat and tears into it, and truly చాలా బాగుందండి. మాకు మేమే చెప్పుకోకపోతే మీకు ఎవరు చెప్తారు, కాబట్టి మేమే చెప్పాలి. నిజంగానే బాగుంది. అమ్మమ్మలతో, తాతయ్యలతో, చిన్నపిల్లలతో, అత్తలతో, అన్నలతో, అందరితో వెళ్ళొచ్చు. కానీ మిత్రమండలితో వెళ్తే కిక్ వేరు ఉంటుంది. బట్ ఫ్యామిలీ కూడా తీసుకుని వెళ్ళొచ్చు. సో ఒంటరిగా వెళ్ళిపోండి. మేము మీ ఫ్రెండ్స్ అవుతాం థియేటర్లో on October 16th. సో ఫైనల్లీ మిత్రమండలి గురించి చాలా బిట్స్ అండ్ పీసెస్లో మూవీ విషయాలు తెలుసుకున్నాము. అయితే మూవీ ఎలా ఉండబోతుంది, వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతుందో మనం October 16th థియేటర్కి వెళ్ళి పక్క చూడాల్సిన మూవీ ఇది. దిస్ ఇస్ శివాని సైనింగ్ ఆఫ్. బాయ్.